ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక్కటన్నా ఏమన్నా అడిగితే చాలు, నేను అరకు ఈవెంట్ పెట్టినా, లేకపోతే విజయవాడలో బోట్ ఈవెంట్ పెట్టినా, స్పీడ్ బోట్లు పెట్టినా, ఇంకొకటి పెట్టినా, బెలూన్ పెట్టినా. ఇవి కాదమ్మా ప్రజలకు కావాల్సింది. ఈరోజు టూరిజం డెవలప్మెంట్ ఆళ్ళగడ్డలో అహోబిలం చేసింటే ఎంత డెవలప్ అయ్యేది. నువ్వు ఉండే టైంలో కనీసం అహోబిలానికి రోడ్డు కూడా వేసుకోలేని గతి లేని పరిస్థితిలో ఉన్నావు. ఏం చేసినావు అహోబిలానికి? ఒక టూరిజం దాంట్లో ఉన్న రూమ్స్ అన్నా డెవలప్ చేసినావా నీట్గా? అది లేదు. ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ని కూడా డెవలప్ చేయలేకపోయినావు. ఈరోజు నువ్వు టూరిజం మంత్రి గురించి, టూరిజం శాఖ గురించి మాట్లాడుతున్నావు. అవకాశం ఉంటే ఆర్లగడ్డకి ప్రజలకి ఏమన్నా చేయడానికి మాట్లాడడానికి కానీ అసెంబ్లీకి పిలిచేది ఇలాంటి ఊరికే సొంత డబ్బాలు కొట్టుకోవడానికి కాదు. ఈరోజు నేను ఇంకోటి కూడా సూటిగా చెప్తున్నా. కొంతమంది దాదాపు ఒక 10-15 మంది ఉన్నారు ఆర్లగడ్డలో అఖిలప్రియ పేరు చెప్పుకుంటూ, వాళ్ళ భర్త ఇంకొకరి పేరు చెప్పుకుంటూ వసూళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చెప్తున్నాం వాళ్ళకి ఒక్కొక్కరికి మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రాక్షన్స్ ప్రజల దగ్గర నుండి. సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్క దాంట్లో మీరు వసూలు చేస్తున్నారు. ఈరోజు చికెన్ సెంటర్లు అయితేనేమి, ఇసుక అయితేనేమి, చిన్న చిన్న వ్యాపారస్తుల్ని పోయి పూలంగడోళ్ళని, చెప్పులంగడోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మాజీ జెడ్పీటీసీలని, ఇంకొకటని శిల్పకళ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము, అట్లా చాలామంది. ఈరోజు మీ ఒక్కొక్కరికి చెప్తున్నాం, రేపు మీరు ఈరోజు అయిపోయిందిలే వసూలు చేసినామని చెప్పి తప్పించుకున్నామనుకోవద్దండి. రేపు ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరు మీ మీద ఈరోజు ఎవరెవరి దగ్గర వసూలు చేశారో ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి ఎవరికి ఎంత లెక్కిస్తున్నారని. ఒక్కొక్కరి దగ్గర ప్రతి రూపాయి మళ్ళీ కట్టిస్తాం. ప్రతి ఒక్కరిని ఈ కేసుల కింద బొక్కలు వేయకపోతే వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇది ఎవరికి మీరు డబ్బులు ఇస్తున్నారా మాకు అనవసరం, కానీ వసూలు చేసే మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రతి రూపాయి మీ ఆస్తులు అమ్మైనా మీరు ప్రజలకు రిటర్న్ కట్టిస్తాం. రేపు ఎవరు తప్పించుకోలేరు చట్టం నుండి. మళ్ళీ మీ మీద అన్ని కేసులు, ఈరోజు కేసులు తీసుకోకపోవచ్చు మీ మీద అధికారం ఉందని, రేపు మళ్ళీ మీ మీద ఇవే కేసులు పెట్టి బొక్కలు వేయడం గ్యారంటీ.